మన గుడారాల పండుగ డేట్ చెప్పండి, ఒకేసారి చెప్పాలి, గట్టి గంభీరంగా. రెడీ, 1 2 3. 10 శృతిలో చెప్పాలి. రెడీ, 1 2 3. 7 10 4 రోజులు జరుగుతుంది. మార్చి నెల 7 8 9 10 ఈ 4 రోజులు గుడారాల పండుగ జరుగుతుంది. గుడారాల పండుగని దేవుడు మహిమతో నింపి మహిమగా ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. ప్రజలు విస్తారంగా రావాలి, ప్రవాహం వచ్చినట్లు రావాలి. ఎలా రావాలండి చెప్పాలి, ప్రవాహం వచ్చినట్లు రావాలి. ఆమేన్. ఓ ప్రవాహం వచ్చిందనుకోండి, ఒక ఏరు, ఒక ప్రవాహం వచ్చిందనుకోండి, దారిలో కార్లు బస్సులు అడ్డుగా ఉందనుకోండి, ఆ ప్రవాహం ఏం చేస్తుంది చెప్పండి, వాటిని కూడా లాక్కొచ్చేస్తుంది. నేను అంటాను, మార్కెట్ సెంటర్లో ఒక ఆమె కూరగాయలు కొనడానికి వచ్చిందనమాట. ఈ ప్రవాహంలో ఏది మీరందరూ జనసంద్రం లేకపోతే జనసమూహం బయలుదేరి వచ్చేటప్పుడు ఆ జనసమూహంలో ఆమె కూడా గుడారాల పండుగ వచ్చేసేదంట. ఏమ్మా ఎవరు నీవు అంటే, అయ్యా నేను కూరగాయలు కొనడానికి వచ్చాను, ఈ ప్రవాహంలో చిక్కుకొని ఈ ప్రవాహం నన్ను ఇక్కడికి లాక్కొచ్చేసారు. అట్లా ఎక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ గుడారాల పండుగ దేవుడు తీసుకురావాలి, అంతేగా. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. వచ్చే వాళ్ళందరికీ ప్రయాణ వసతులు దేవుడు కలిగించునుగాక. ఎవరికి ఏ హాని జరగకూడదు. ప్రయాణంలో కానీ, గుడారాల పండుగలో కానీ, పనులు జరుగుతున్నప్పుడు కానీ, ఆ 4 రోజులు కానీ ఏ హాని అపాయాలు జరగకుండా ప్రభు కాపాడునుగాక. అండ్ పందిర్లని వేయాలి, వంటశాలలో పని జరగాలి, డైనింగ్ హాల్లో పని జరగాలి, స్టేజ్ వరకు, సౌండ్ సిస్టమ్ వరకు, లైటింగ్ వరకు చాలా చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సకాలంలో చక్కగా జరగాలి. ఎక్కడ ఏ ఆలస్యం లేకుండా సమస్తం ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. అండ్ గుడారాల పండుగకి వచ్చే ప్రజల్లో ఆత్మ సంబంధమైన కార్యాలు జరగాలి. ప్రజలు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. వెనకబడిపోయిన ఆత్మలన్నీ మరలా నూతన ప్రేమలోనికి, క్రీస్తు ప్రేమలోనికి రావాలి. వెనకబడిపోయిన వాళ్ళందరూ ముందు వరుసకు రావాలి. ఆమేన్. దేశంలోని గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు కలిగించాలి. రోగులు స్వస్థత పొందాలి, ప్రజలకి అద్భుతాలు జరగాలి, కుటుంబాలు కట్టబడాలి, ప్రజలకి క్షేమాలు కలగాలి. ఆమేన్. పోయినసారి ప్రార్థన చేయించుకుని వెళ్ళిన వాళ్ళందరూ రేపు వచ్చేటప్పుడు సంతానం లేని వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఒకరిని కాదు, 2 తీసుకురావాలి. ఒక కానుపులో 2 కానీ, వీలైతే 3 కానీ. ఆమేన్. సంతానం లేని వాళ్ళ సంతానం పొంది రాబోతున్నారు. అలాంటి ఘనమైన అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు దేవుడు జరిగించునుగాక. మరి గుడారాల పండుగలో అలా మహిమ కలిగిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు జరగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మొన్న అన్నాను, బాప్తిజాలు ఎప్పుడు ఒక 3,000 మంది 4,000 మంది అని మేము అనుకుని ప్రార్థన చేస్తున్నాం. ఓ 50,000 మంది బాప్తిజం పొందితే నష్టం ఏమైనా ఉందా? తప్పేం లేదు. మన గీత గీసుకుంటున్నాం కాబట్టి అంతలో ఓ 50,000 మంది బాప్తిజాలు పొందాలి. ఆమేన్. బాప్తిజాలు జరుగుతూనే ఉండాలి, అంతేకాదు. అదేదో 1 గంట 2 గంటలు అది కాకుండా ఉదయాన్నే స్టార్ట్ అయితే సాయంత్రం కోటం వరకు బాప్తిజాల కార్యక్రమం జరుగుతూనే ఉండాలి, అంతేకాదు. ఆమేన్. తడిసిన వాళ్ళు తడుస్తూనే ఉండాలి, బాప్తిజం ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉండాలి, తీసుకునే వాళ్ళు తీసుకున్నట్టే ఉండాలి. అట్లాంటి ఒక మహిమ కలిగిన కార్యాలు దేవుడు జరిగించాలి. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. అండ్ సముద్రమంత సమృద్ధిని దేవుడు దయచేయాలి. ఎంత సమృద్ధి అండి? సముద్రమంత సమృద్ధిని దేవుడు దయచేయాలి. చాలా చాలా అవసరాలు ఉంటాయి. ఏంటండి, నాకు కాదు, మీకు ఇస్తే చాలు, దేవుడు ఆటోమేటిక్ మీ దగ్గర నుండి నా దగ్గరికి వస్తుంది. అందుకే నేను మీకు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. నాకు ఇవ్వండి అని నేను ప్రార్థన చేయను, కానీ దేవుడు మీకు సమృద్ధిగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? సమృద్ధి చెప్పండి. అయ్యో దేవుడు మాకు సమృద్ధికి ఇచ్చాడు కదని దేవుని సేవకు మీరు తీసుకొస్తారు. సర్వ సమృద్ధిని దేవుడు దయచేయను గాక. ఇప్పటికే దేవుడు మనకేం లోటు చేయలేదు. ప్రతి సంవత్సరం మేము ఎవరిని అడగకపోయినా, ఎక్కడ వసూలు చేయకపోయినా ప్రార్థన చేసుకుంటుంటే కావాల్సిందంతా దేవుడు తెస్తున్నాడు. దేవుని పని జరుగుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. సర్వ సమృద్ధిని దేవుడు గుడారాల పండుగకి దేవుడు అనుగ్రహించును గాక. ఎక్కడ లోటు లేకుండా క్షేమాన్ని దేవుడు కలిగించును గాక. గుడారాల పండుగకి ముఖ్య ప్రసంగికులు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. కంప్లీట్గా పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో గుడారాల పండుగ జరగాలి. మంచి వర్తమానాలు ప్రజల్ని సంధించి ప్రజల మార్పు కోసం ప్రభు మాట్లాడాలి.
అండ్ గుడారాల పండుగ వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఆమె వచ్చిన వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు క్రొత్త మనసుతో తిరిగి వెళ్ళాలి. క్రొత్త మనసుతో తిరిగి వెళ్ళాలి. వ్యాధులందరూ స్వస్థపడి తిరిగి వెళ్ళాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడి తిరిగి వెళ్ళాలి. ఆరోగ్యం లేని వాళ్ళందరూ ఆరోగ్యాన్ని పొందుకుంటూ తిరిగి వెళ్ళాలి. ఆ విధంగా 4 రోజులు దేవుడు ప్రతిష్ఠించి గణపరిచి ఆశీర్వదించునుగాక. మీకు తెలిసిన మీ సర్కిల్ అందరిలో మీరు గుడారాల పండుగ గురించి చెప్పండి. ఆమె మీ ఫ్రెండ్స్లో అండ్ మీ రిలేటివ్స్ వాళ్ళకి చెప్పండి, రండి గుడారాల పండుగని దగ్గరుండి వాళ్ళని తీసుకురండి. అండ్ ఇంకొక విషయం కూడా నేను నిన్న చెప్పాను ఫాస్టింగ్ ప్రేయర్లో, మీ అందరి దగ్గర ఫోన్లు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఎవరెవరి దగ్గర ఫోన్లు ఉన్నాయి చెప్పండి. ఏమన్నానండి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, భయపడుతున్నారు కొంత. ఎవరెవరి దగ్గర ఫోన్ ఉంది చేతులు ఎత్తండి. ఉందా ఫోన్? చేతిలో ఉందా ఫోను? ఒకసారి ఫోన్ ఉంటే చేతిలో తీసుకోండి. నాకు ఎట్లా కనబడుతుంది? దాంట్లో టార్చ్ లైట్ ఆన్ చేయండి చూద్దాం. టార్చ్ లైట్ ఆన్ చేయండి. ఓకే అందరూ ఫాస్ట్గా. ఆహా వండర్ఫుల్. ఓకే, ఇంకా ఆగండి, అందరూ ఆన్ చేయండి. ఏమన్నా నేను ఈరోజు ఏమన్నా? టార్చ్ లైట్ ఆన్ చేయండి. అయ్యా మీరు పాస్టర్స్, ఏం పర్వాలేదు. ఓకే, ఇంకా రోజు మేరకు పర్వాలేదు, నీకు పర్మిషన్ ఉంది కాబట్టి. ఓకే, టార్చ్ లైట్ ఆన్ చేయండి. చేశారా? ఏదో ఒకసారి టార్చ్ లైట్ ఇలా. ఓకే, ఆహా ఎంత అద్భుతంగా ఉంది అసలు. ఆహాహా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉంచండి, కాసేపు చూడాలని అనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది. ఓకేనా? సరే, ఇప్పుడు అసలు విషయం చెప్తాను. రోజు స్టేటస్ పెడతా ఉంటారు కొంతమంది, ఫోన్లో చూస్తే దానిలో కనబడుతుంటుంది. ఎక్కడో రోడ్డు పక్కన ఛాయ్ కొట్టు దగ్గర కూర్చొని ఏంటండి, అక్కడ ఒక ఛాయ్, మేబీ అది ఒక 10 రూపాయలు 12 రూపాయలు ఉంటుంది ఆ ఛాయ్. ఆ సీసా ఒకటి పెట్టి దాని కింద ఒక అట్ట ముక్క పెట్టి ఏంటండి దాని ఫోటో తీసి స్టేటస్లో పెడతారు. ఇంకెక్కడో రోడ్డు పక్కన బిర్యానీ ఏదో తింటుంటారు, దాన్ని తీసి ఫోటోలు పెడుతుంటారు. ఏంది రోజుకి యూత్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక మంచి తలుపు కనిపించింది అనుకోండి, దాన్ని స్టేటస్లో పెడుతుంటారు. ఒక కిటికీ కనిపించింది అనుకోండి, దాన్ని స్టేటస్కి పెడుతుంటారు. కుక్క తోక ఊపుతుంది అనుకోండి, దాన్ని స్టేటస్లో పెడుతుంటారు. ఇవన్నీ చేస్తుంటారు. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ మాసం అంతా, ఈరోజు డేట్ ఎంత? ఈరోజు ఎంత? 1st తారీఖు కదా. ఈ నెలంతా గుడారాల పండుగ వరకు 7వ తారీఖు వరకు, అప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోజు నుండి క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఒక 29, 36 డేస్ అనమాట. కరెక్టేనా? 34 36 34 సరిగ్గా చెప్పండి అయ్యా. 36 స్టేజీ మీద ఉండి మీరు. ఓకే, అక్కడ చెప్పింది ఎవరు? ఆడపిల్లలు. అసలు ఆడపిల్లలు చదువులు తల్లులు అనమాట. ఓకే, మంచిది. ఈ 36 డేస్ అనమాట. ప్రతిరోజు మీ స్టేటస్లో గుడారాల పండుగను గురించిన వివరాలు పెట్టండి. ఓకేనా? ఆ తర్వాత గుడారాల పండుగ గురించి ఏదో ఒక, అంటే మన పాంప్లెంట్ కానీ, లేకపోతే మన 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 యూట్యూబ్ ఛానల్లో కానీ, అండ్ మన వాట్సాప్ గ్రూప్లో కానీ గుడారాల పండుగను గురించిన విశేషాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. ఆ చిన్న క్లిప్స్ కానీ, లేకపోతే పోస్టర్ కానీ, లేకపోతే పాంప్లెంట్ కానీ, లేకపోతే ఇంకేదో కార్యక్రమాలు పెడుతూనే ఉంటారు గుడారాల పండుగను గురించిన న్యూస్ అంతా కూడా. అవన్నీ కూడా మీరు ప్రతిరోజు మీ ఏమంటారు స్టేటస్లో పెట్టండి. అండ్ ఇంకా ఏమంటారు డీపీలో పెట్టండి. మొత్తం మీద పబ్లిసిటీ చేయండి బీభత్సంగా. ఎవరు ఫోన్ చూసినా మనకేం కనిపించాలి? గుడారాల పండుగ. మాకంతా తెలుసు కదా, తెలిసినా పెట్టండి, పర్వాలేదు. తెలిసిన వాళ్ళకి నన్ను అడిగారు, అన్న ఓ 100 మంది కాంటాక్ట్స్ ఉన్నట్టే 100 మంది ఇక్కడ వాళ్ళే ఉంటారు, ఉన్నా పర్వాలేదు. దాన్నే మనం గుడారాల పండుగ గురించి అంటే ప్రార్థన. స్టేటస్ చూసినప్పుడు ప్రభా గుడారాల పండుగ నాకు ఒక చిన్న వర్డ్ అంతే. మీరు స్టేటస్ చూస్తున్నప్పుడు చూసారని గుడారాల పండుగ న్యూస్ చూసిన వెంటనే ప్రభా గుడారాల పండుగని బ్లెస్ చేయండి, జస్ట్ చాలు ఒక మాట. ఆమె అలా మీరు గుడారాల పండుగను దీవించండి అని చెప్పి ప్రార్థన చేస్తుండండి. మన స్తుతుల ద్వారా, మన ప్రార్థన ద్వారా గుడారాల పండుగలో దేవుడు ఒక దుర్గమును స్థాపించును గాక.
కృప విస్తరించునుగాక. మహిమకరంగా గుడారాల పండుగను దేవుడు జరిగించునుగాక. దేశం నుండి విదేశాల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా గుడారాల పండుగలు పాలు పంపులు పొందాలి. దేశమే కదిలి రావాలి మన గుంటూరు నగరానికి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నేను రీసెంట్గా గతంలో కూడా మీకు చెప్పాను, రీసెంట్గా ముంబై వెళ్ళాం. మేము ముంబై వెళ్ళి మీటింగ్ చూసుకొని వచ్చి హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుండి కారులో గుంటూరుకు రావాలి. సో ఒక 4-5 అవర్స్లో వచ్చేస్తాం. 4-5 అవర్స్లో మేము వచ్చి గుంటూరు చేరుకుంటాం. కారులో మేము అక్కడ బయలుదేరాం. కానీ ఆ రోజు 4 లేకపోతే 5 అవర్స్లో రావాల్సిన మాకు దాదాపుగా 8-9 గంటలు పట్టింది. 8 నుండి 9 గంటలు పట్టింది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఏది హైదరాబాదు టు విజయవాడ దాకా. ఏదో ఒక ఊర్లో ట్రాఫిక్ జామ్ అవ్వడం కాదు, లేకపోతే ఏదో ఒక వీధిలో ట్రాఫిక్ జామ్ అవ్వడం. అటు హైదరాబాద్ సిటీ నుండి మన బెజవాడ సిటీ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏంటి అని అడిగితే అప్పుడు నాకు మన బ్రదర్స్ చెప్పారు, అన్న ఫెస్టివల్ కదా, మన ఆంధ్రాలో జరగబోతున్న పండక్కి తెలంగాణలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా, తెలంగాణలో ఉన్న సహోదరులు వాళ్ళ సొంతూరుకు వస్తున్నారు. సో కాబట్టి ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. ఓకే, మంచిదే. అప్పుడు వెంటనే నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను, మన గుడారాల పండక్కి హైదరాబాద్ నుండి విజయవాడ దగ్గర ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోవాలి. అంతేగా ఆమెను చెప్పడం గట్టిగా. ఇదేం పైశాచిక సంతోషం రా బాబు అంటారేమో, ఏంటో నాకు అట్లా అనిపిస్తుంది. మరి అండ్ చెన్నై సిటీ నుండి మన గుంటూరు సిటీ దాకా ఫుల్ ట్రాఫిక్. మరి జనాలకి ఇబ్బంది కలిగేటట్లు కాకపోయినా ఫుల్గా అందరూ ఏంటి ఈ ప్రవాహం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు అందరూ దేశమంతా చెప్పుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతాలంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి శ్రీకాకుళంలో మాట్లాడుకోవాలి అందరూ. ఏంటండి ఏం జరుగుతుందని అక్కడ వాళ్ళు మాట్లాడుకోవాలి. అప్పుడు చెప్పాలి గుడారాల పండుగ. ట్రైన్స్ అంతా ఫుల్ అయిపోవాలి, బోగీలు నిండిపోవాలి. అంతేకా బాత్రూమ్ దగ్గర కూడా ఖాళీ ఉండకూడదు. ఒక బాత్రూమ్ మాత్రమే ఖాళీ ఉండాలి, లేకపోతే లేనిపోని సమస్య. అట్లా జనాలు గుంపులుగా రావాలి. స్పెషల్ ట్రైన్స్ వేయాలి, స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలి. ఆమెన్, హల్లెలూయా. ఫ్లైట్స్ అంతా అసలు ఖాళీ ఉండకూడదండి, ఫ్లైట్లంతా ఖాళీ ఉండకూడదు. అంతేకా అట్లా దేవుడు ఘనమైన కార్యాలు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్. ఇది మనకు సంవత్సరానికి ఒకసారి జరిగే శ్రేష్టమైన కూడిక. ప్రజలందరికీ ఇది ఆశీర్వాదకరంగా మారాలి. అండ్ ఎక్కడెక్కడున్న మన విశ్వాసులందరూ కూడా ఆ 4 రోజులు ఇక్కడ ఉంటారు. వారికి వసతుల విషయంలో, ఏర్పాటు విషయంలో ప్రభు సహాయం చేయనుగాక.